హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 40 సైజ్ బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దామా. ముందుగా లైనింగ్ని ఈ విధంగా వేసుకోండి. ఫోల్డింగ్ మీద ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్లు చూసుకోండి. తర్వాత ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం లైన్ గీసుకోండి. గీసుకున్నాక ఇప్పుడు నడుం లూజ్ అనేది 40 సైజ్ అన్నాను కదా, 40 4 భాగాలుగా చేస్తే 10 వస్తుంది. ఆ 10ని మార్క్ చేసుకొని బ్యాక్ టక్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్ పొడవు అనేది కింద ఖర్చుతో పాటు కలిపి టోటల్ 16.5కి మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకుని అక్కడ స్కేల్ సహాయంతో లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడు 40కి +4 కలుపుకుంటే మనకి చెస్ట్ లూజ్ వచ్చింది. చెస్ట్ లూజ్ ఇక్కడ 12 వచ్చిందండి. 12 చెస్ట్ లూజ్ పెట్టుకుని అక్కడ 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసుకున్నాక ఇప్పుడు నెక్ 2.5, షోల్డర్ 3 పెట్టుకున్నాక నెక్ డీప్ అనేది 11.5కి మార్క్ చేసుకున్నాను. ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి. ఇక్కడ యూ షేప్ మార్క్ చేసుకోవాలి ఈ నెక్ డీప్లో, ఓకేనా. తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా డీప్ కోసం నేను ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మీ ఇష్టం పెంచుకున్నాక మళ్ళీ పైన 2.5 పెట్టుకున్నాను కదా, ఆ లైన్తో ఈ విధంగా కలిపేసుకున్నాక అందులో చిన్న యూ షేప్లా గీసేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ లూజ్ కోసం షోల్డర్ దగ్గర నుండి కిందకి 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకుని ఈ విధంగా లైన్ గీసుకున్నాను. ఇప్పుడు అందులో ఆ బాక్స్లో ఇప్పుడు 1.5కి ఈ విధంగా మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్ సహాయంతో రౌండ్ అనేది ఇచ్చేయాలి, చంక రౌండ్ అనేది. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకున్నాక బ్యాక్ నెక్ డిజైన్ అనేది ఎంత అందంగా ఉందో చూడండి, ఓకేనా. యూ షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా కానీ మనం గీసుకొని కట్ చేసుకుంటే, ఓకేనా. తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ చూడండి ఎంత బాగుందో, ఓకేనా. నచ్చితే ఒక చిన్న కమెంట్ చేయండి. తర్వాత ఇప్పుడు బ్యాక్ టక్స్ కోసం ఈ విధంగా మనం 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని అక్కడ చిన్న కట్ పెట్టుకొని ఇప్పుడు దాని పొడవు ఎంత కావాలంటే అంత నేను ఇక్కడ 4.5కి మార్క్ చేసుకున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కమెంట్. బాయ్ ఫ్రెండ్స్.